పాపము అనగానే బైబిల్ ఒక గొప్ప నిర్వచనం ఏం చెప్పిందంటే అది కేవలం శారీరకంగా జరిగేది మాత్రమే కాదు, మానసికంగా జరిగేది కూడా పాపమే అని బైబిల్ కన్ఫర్మ్ చేసింది. సిన్ అంటే పాపం అంటే కేవలం క్రియల్లో చేసేది మాత్రమే కాదు పాపం. క్రియలలో ఎవరితోనో కలుసుకుంటేనో, క్రియలతోనే ఎవరైనా చంపేస్తానో, క్రియలతో ఎవరైనా మోసగిస్తేనో కాదు పాపం. నీ మానసికమైన ఆలోచనలతో ద్వేషించిన హత్య, మోహపు చూపుతో చూసినా మానభంగం, మరి ఇవన్నీ నేరాలే. చంపడం ఎంత నేరమో, సహోదరుని చూచి అసహించుకోవటం, ద్వేషించడం కూడా నరహత్య అన్నాడు బైబిల్లో. సమానమే, రక్తం చెందించలేదు కానీ నువ్వు నరహంతకుడివే. కనుక అలాంటప్పుడు ఏం చేయాలి? ఇవి జీవితాల్లో ఎప్పుడూ జరుగుతునేవి కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకుని క్షమాపణ వేడుకుంటూ నువ్వు గతంలో జరిగిన వాటి విషయంలో ఏం చేయాలండి? సాధ్యమైనంత వరకు సర్దుకోగలిగినంత వరకు నువ్వు సర్దుకొని, సరిదిద్దగలిగినవి సరిదిద్ది, సరిదిద్దలేని వాటి విషయంలో మరలా నేరం చేయకుండా, మరలా వాటి విషయంలో అన్యాయం జరిగించనివ్వకుండా క్రమముగా నీ జీవితాన్ని దేవుని విషయంలో నువ్వు కొనసాగించడం అనేది ముఖ్యం.